శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవను టీటీడీ ఇవాల్టి నుంచి పునరుద్ధరించింది. ధనుర్మాస నెల నేపథ్యంలో గత నెల 17వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై సేవను నిర్వహించారు. ధనుర్మాస గడియలు ముగియడంతో తిరిగి వేకువజాము నుంచి శ్రీవారి ఆలయంలో స్వామివారిని సుప్రభాత సేవలో మేల్కొల్పారు. సుప్రభాత సేవ ప్రారంభం కావడంతో నెల రోజుల తర్వాత భక్తులను టీటీడీ అనుమతించింది. కలియుగ వైకుంఠనాథుడైన శ్రీనివాసుణ్ణి ప్రతినిత్యం సుప్రభాత సేవతో మేల్కొల్పుతారు. కౌసల్య, సుప్రజ, రామ, సంధ్య ప్రవర్తితే అంటూ స్వామివారికి మేల్కొలుపు ప్రారంభమవుతుంది. కానీ ప్రతి సంవత్సరం ధనుర్మాస నెలలో 30 రోజుల పాటు స్వామివారికి సుప్రభాతానికి బదులు తిరుప్పావై పఠనంతో మేల్కొలుపు ప్రారంభమవుతుంది. శ్రీవారిని తన భర్తగా భావించి పూజలు నిర్వహించిన గోదాదేవి రచించిన 30 పాసురాలని గోదాదేవి పాసురాలు అంటారు. వీటిని ధనుర్మాస నెలలో ప్రతిరోజు ఒక్కో పాసురాన్ని సుప్రభాతానికి బదులుగా పఠిస్తూ స్వామివారిని మేల్కొలుపుతారు అర్చకులు. ఇక ఈ నెల రోజుల పాటు స్వామివారికి నిర్వహించే సహస్ర నామార్చనలో నిత్యం ఉపయోగించే తులసి దళాలకు బదులుగా బిల్వ పత్రాలతో నిర్వహిస్తారు. మరోవైపు స్వామివారి ఏకాంత సేవను కూడా భోగ శ్రీనివాసమూర్తికి కాకుండా శ్రీకృష్ణుడికి నిర్వహిస్తారు.